మేడారంలోని సమ్మక్క సారాలమ్మ ప్రాంగణంలో స్మృతివనం ఏర్పాటు చేస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత జాతరలో జరిగిన పొరపాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు. జాతర కోసం ప్రభుత్వం 110 కోట్ల రూపాయలని కేటాయిస్తే అందులో 90 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. మిగిలిన 20 కోట్ల రూపాయలని మేడారం అభివృద్ధి పనుల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు. మేడారానికి వచ్చే భక్తుల కోసం కాటేజ్లు, జంపన్నవాగు పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ కోసం స్థలం ఏర్పాటు చేస్తామని సీతక్క తెలిపారు. ఎండోమెంట్ శాఖ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రాంగణాల్లో మరి స్మృతివనం కావచ్చు, అదే విధంగా క్యూ లైన్ డెవలప్మెంట్ కావచ్చు, జంపన్న వాగు చుట్టూ ఒక పార్కింగ్ లాగా ఏర్పాటు చేయాలని, అదే విధంగా వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా కాటేజెస్ నిర్మాణం కానీ, పార్క్స్ కానీ ఇవన్నీ రాబోయే కాలంలో నిర్మాణం చేయాలని ఒక ప్రాథమిక నిర్ణయానికి రావడం జరిగింది. కొంత హోంవర్క్ కూడా చేసుకున్నాము, ఎట్లా చేయాలి ఎక్కడెక్కడ అనేది. ఇప్పటికే ఎండోమెంట్ వారు ఒక 28 ఎకరాల భూమిని మాకు వారు అందించడం జరిగింది. సమ్మక్క సారలమ్మ ప్రాంగణాల్లో మరి